మండల కేంద్రమైన నకరికల్లు ఎన్ఎస్పి కాలనీ నందు శ్రీ వృక్షాంజనేయ 35వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ మాట్లాడుతూ, వృక్షాంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూ వెలిసినందున ఈ ఆలయం అంత ప్రసిద్ధిగాంచినది. కార్యక్రమంలో భాగంగా భక్తులు సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాల్లో స్వామి వారికి అలంకరణ చేశారని తెలిపారు. నూతన సంవత్సరంలో మొదటి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల భక్తులు అనేక మంది పాల్గొనడం జరిగింది. ఎన్ఎస్పి కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వృక్షాంజనేయ స్వామి వారి 36వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి భక్తుల సహాయ సహకారంతో విశేషంగా విషయ కార్యక్రమము తదుపరి విశేషంగా అలంకారము నిర్వహించుకొని భక్తులు తీర్థప్రసాద వితరణ జరిగింది. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వృక్షాంజనేయ స్వామిగా పేరున్నటువంటి ఈ మూల విరాట్ యొక్క చరిత్ర గురించి తక్కువ చూస్తే 36 సంవత్సరాల క్రితం వృక్షో రక్షిత ధర్మో రక్షిత అనేటువంటి నానుడిని నిజం చేస్తూ ఈ స్వామివారు చెట్టులో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. జనవరి 1వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు స్వామివారిని చూసి అదే రోజున ఉత్సవం ప్రారంభం చేసి స్వామివారికి భజన సంకీర్తన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి స్వామివారి యొక్క మహత్తును తెలుసుకొని అనేకమైనటువంటి దుష్టాంతరాలు కనపడి ఆయన స్వయంభూగా వెలిసినటువంటి విధానంలో మొదటగా స్వామివారికి గద చెట్టులోనే వచ్చింది. ఒక తీగ చెట్టులో గదా పుట్టి వచ్చింది. అక్కడ నుంచి ప్రతి ఒక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు నిత్యంగా జరుపుకుంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే భక్తుల యొక్క కోరికలు నిరంతరం తీరడం వల్ల స్వామివారికి కొంతకాలానికి ఆ వృక్షం శిథిలమైపోయిన స్థితిలో కొంతమంది పెద్దలందరూ కలిసి స్వామివారి మూల విరాట్ని ప్రతిష్ఠ చేసి ఆ తదుపరి గోపుర నిర్మాణము, ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ట అనేక కార్యక్రమాలు చేసుకుంటూ నేటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36వ సంవత్సరం స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున స్వామివారి దర్శనం ఇచ్చిన రోజు, ఆ తదుపరి ఇక 2 మాసాలలో వార్షికోత్సవం వస్తుంది. ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసినటువంటి వార్షికోత్సవం ఆ రోజు కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, ఆకు పూజ, చాలీసా, వచ్చినటువంటి భక్తులందరూ మణి సూక్త పారాయణంతో హోమం